తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగులపై వేటు పడింది. టీటీడీ విజిలెన్స్ విభాగం నివేదిక ఆధారంగా అన్యమత ఉద్యోగులపై టీటీడీ చర్యలు తీసుకుంది. నాణ్యతా విభాగ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి ఎలిసర్, బర్డ్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ ఎస్ రోసి, బర్డ్ ఆసుపత్రిలో గ్రేడ్ 1 ఫార్మసిస్ట్ ఎం ప్రేమావతిని సస్పెండ్ చేశారు. అదేవిధంగా ఎస్వి ఆయుర్వేద ఫార్మసీలో విధులు నిర్వహిస్తున్న జి అసుంతపైన సస్పెన్షన్ వేటు వేశారు. వీరంతా క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నట్లు టీటీడీ నిర్ధారణకు వచ్చింది. హిందూ ధార్మిక సంస్థల్లో ఉంటూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ ఉద్యోగాల నుంచి తప్పించింది. నలుగురు ఉద్యోగులు ఇతరులను మతమార్పిడికి ప్రోత్సహించారనే కారణంతో సస్పెండ్ చేసినట్లు టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి నలుగురు ఉద్యోగస్తుల్ని అన్యమతాన్ని ప్రార్థిస్తూ మన హిందూ సంప్రదాయాన్ని పక్కన పెట్టి వారి ఇళ్లలో జీసస్ క్రైస్ట్ కి సంబంధించిన ఫోటోలు, హిందూ దేవతా విగ్రహాలు, చిత్రపటాలు ఒక్కటి కూడా లేకుండా ఆదివారం చర్చికి వెళ్లి ప్రార్థన చేస్తూ ప్రార్థనతో సరిపోకుండా ఇంకా తన చుట్టుపక్కల వాళ్ళు కూడా మత మార్పిడికి ప్రోత్సహిస్తున్నటువంటి కొందరిని ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాల నుంచి నలుగురిని మరి సస్పెండ్ చేయడం జరిగింది. చివరి అన్యమతస్తుని తొలగించేంత వరకు ఖచ్చితంగా మా పోరాటం ఇలాగే కొనసాగుతుంది. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానాల్లో జరిగినటువంటి ఈ సంఘటనని ఉదాహరణగా తీసుకుని మిగతా దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి అన్యమతస్తులను కూడా తొలగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తుంది.